కలియుగం విలయ రూపం దాలుస్తుంది. నేను ఈ భూమిని వదలగానే నీవు కూడా ఇక్కడ ఉండవద్దు. కలియుగంలో ఎక్కువ మంది ప్రజలు అధర్మం వైపు మొగ్గు చూపుతారు. నీవు ఇక ఆత్మీయులని, స్వబంధువులని, పరులపై మమతా మమకారాలు పెట్టుకోబోకు. అది మనకు కూడా అప్లై అవుతుంది. ఇల్లు, పెళ్ళాం, పిల్లలు, వాకిలి, ఆస్తి ఇవన్నీ నావనే మమకారం పెట్టుకుంటే మనం అధోగతి పాలైపోతాము. ఎవరితో ఉండాలో, ఎవరితో కలిసి ఉండాలో, కొంతకాలం ఎంత ఉండాలో అంతవరకు ఉండడమే చెయ్యాలి. అంతేగాని అది లేకపోతే నేను బతకలేను, నేను లేకపోతే వాడు బతకలేడని అనుకోవడం చాలా తప్పు అవసరం. ఎందుకంటే ఆమె పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, నువ్వు పుట్టినప్పుడు ఆమె పుట్టలేదు. ఆమె పోయినప్పుడు నువ్వు పోవు, నువ్వు పోయినప్పుడు ఆమె పోదు. అర్థమైందా? ఇది సింపుల్ ట్రూత్. కానీ అటాచ్మెంట్ ఎంతగా ఉంటుందంటే మోహం, అబ్బా ఒక క్షణం కూడా విడిచి ఉండలేము. అర్థమైందా? అనన్య ప్రేమ చూపి నా యందు నీ మనోవాక్కాయాలు లగ్నం చేసి సమభావంతో పృథ్వీతలంపై స్వేచ్ఛగా సంచరించు. అంటే త్రికరణ శుద్ధిగా నన్ను నమ్మి నా యందు నీ మనసు లగ్నం చేసి హాయిగా ఉండు. అంటే అటాచ్మెంట్స్ ఏవి లేకుండా ఉండమని. ఎప్పుడండి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కదా. సో ఇవన్నీ పెట్టుకుంటే కుటుంబము అంత పెట్టుకుంటే మనకు బరువు ఎక్కువ. ఈ బరువు లేకుండా హాయిగా ఉండమంటే మనసు తీసుకెళ్ళి పరమాత్మకి పెడితే ఈ అటాచ్మెంట్స్ ఏమి రావు. ఈ అటాచ్మెంట్స్ మీద మన మనసు పెట్టినప్పుడు మనకు బరువు ఎక్కిపోతుంది, మనం ఎటు వెళ్ళలేము. సో దిస్ ఈజ్ ద రియల్ ట్రూత్.